చాలా రోజుల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఎన్నాళ్లగానో వేచి చూస్తున్న అమెరికాతో ట్రేడ్ డీల్పై స్పష్టత రావడంతో దలాల్ స్ట్రీట్లో బుల్ రంకెలేసింది. మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు బుల్ రన్ కొనసాగింది. ఫలితంగా సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 25,700 ఎగువకు చేరింది. అన్ని రంగాల స్టాక్స్ లాభపడ్డాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ 12 లక్షల కోట్లు పెరిగి 467,35,000 కోట్ల రూపాయలకు సంపద చేరింది. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. ప్రతీకార సుంకాలను 18% తగ్గిస్తున్నామని వెల్లడించారు. అమెరికా దిగుమతులపై విధిస్తున్న సుంకాలను 0 స్థాయికి చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు. ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత్ ఉత్పత్తులపై పడుతున్న 50% సుంకాలు 18% దిగిరానున్నాయి. ఈ ప్రకటన స్టాక్ మార్కెట్ సూచీలకు కొత్త బూస్ట్నిచ్చింది. ట్రంప్ ప్రకటనతో సెన్సెక్స్ ఆరంభంలోనే దాదాపు 3,600 పాయింట్ల లాభంతో 85,323 పాయింట్ల వద్ద మొదలైంది. ఒక దశలో 4,000 పాయింట్లకు పైగా లాభంతో 85,871 గరిష్టాన్ని తాకింది. చివరకు 2,072 పాయింట్ల లాభంతో 83,739 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 26,341 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 639 పాయింట్లు లాభంతో 25,727 వద్ద స్థిరపడింది. టెక్ మహీంద్రా, బీఈఎల్ మినహా మిగిలిన అన్ని స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండిగో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ ఫార్మా షేర్లు అప్ ట్రెండ్లోకి వచ్చాయి.